సంవత్సర పరిపాలనలో మరోసారి సింగపూర్ వెళ్ళారు బాబు గారు. కంపెనీలు తీసుకొస్తామంటున్నారు, కొన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయి. మళ్ళీ అమరావతి కట్టడాల్లో వాళ్ళ ప్లానింగే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అదంతా బొంబక్, ఏమీ అవ్వదు, ఏమీ చేయడు, ఏమీ చెయ్యలేడు కూడా, వేస్ట్. సార్ ఈరోజు 10ంటికి బయలుదేరి 12ంటికల్లా కూడా నెల్లూరు పర్యటన ఉంది మాజీ ముఖ్యమంత్రి గారిది. జనసంద్రోహం స్వచ్ఛందంగా వస్తున్నారు, జన సమీకరణ అయితే లేదని చెప్పారు క్లారిటీగా. 100 మందికే పర్మిషన్, 10 మందే హెలీప్యాడ్ వద్దకి. జైల్లో కూడా కలవడానికి ఆయన్ని ఎవరైతే కాకాని గోవర్ధన్ గారిని పర్మిషన్లు లిమిటెడ్గా ఇచ్చారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కూడా లేదు జగన్ గారికి. ఎలా అంటారు? అది మంచి పద్ధతి కాదు కదా, ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు ఒకప్పుడు ఇచ్చాడు ఆయన, నువ్వు అదే విధంగా ప్రవర్తించాలి. కక్ష తీర్చే విధంగా నీ కక్ష నువ్వు తీసుకోవడా, ఆయన కక్ష ఆయన తీసుకోడా ఏంటి? జనం ఇది అవ్వడం తప్ప ఏమీ లేదు. పాలన ఏదో సక్రమంగా చేస్తే ఏంటి, పేదవాడు బాగుపడేటట్టుగా వస్తే అదొక పద్ధతి. అంటే నెల్లూరు అంతా కూడా అష్టదిగ్బంధంలో ఉంది సార్. ఎక్కడికక్కడ బార్గేట్లు పెట్టారు, స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని రానివ్వని అంటున్నారు కదా. చూస్తున్నాం. ఆ జనాన్ని ఎక్కడ ఆపగలడు, ఆపలేడు కదా. అది ఎలా ఉంటుంది సార్? అంటే గతంలో కూడా ఇలా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్. ఏదన్నా అడిగితేనేమో అరెస్టులు అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఏం మరి, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద తత్తానికి రావడం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. వాడికాడికి ఆడు చేసే పని ఆడు చేస్తాడు కాముగా, ఇక అంతే. నెల్లూరు ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించి ఆయన కలవడానికి వెళ్తున్నారు. వాళ్ళ ఏదైతే ఉందో ఈ కొవ్వూరు ఘటన జరిగిన కాడి నుంచి కూడా పరామర్శకు వెళ్తారంటున్నారు ఆయన. మరి ఇది కూడా ఆపుతారా, జరుగుతుందా? ఏం వాళ్ళు ఆపే విధంగానే ఉన్నారు కదా, మెయిన్ ఆపే విధంగా ప్రతిదానికి అడ్డంకులు వేస్తున్నారు. ఇక ఆయన ఏంటంటే ఎదురుగా ముందుకు తోసుకుని పోతున్నాడు తప్ప అదే భయపడేవాళ్ళు అయితే ఆగిపోతాడు కదా. గతంలో 4 పర్యటనలు ఇలాగే చెప్పారు కానీ ఎక్కడ జనం ఆగలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. ప్లకార్డులు ఎక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు అంటున్నారు. ఏదన్నా ఉంటే ఏమంటారు సార్? జనరల్గా ఏమంటారు ఇట్లాంటివి? అంటే జనాన్ని ఆపలేం కదా. జనాలు ఆపలేం కదా. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఆయన వస్తుంటే మరి జనం వస్తున్నారు. అది మరి ఏంటి సార్, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బదిలీలు అయిపోతున్నారు, వేరే శాఖలకి అటాచ్ చేస్తున్నారు. నచ్చడం వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు, చేసిన వాళ్ళు తీసేస్తారు. మరి రేపు ఈయన వచ్చిన ఇలాగ ఇదే తాతకం అయిపోతుంది. ఎన్ని కష్టాలు పెట్టినా పడతాము, జగనన్న 2.0 ఉంది, జనం చూస్తున్నారు, వచ్చేసారి మాదే ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మొన్న అనుకున్నాము, మరి ఏమైంది? అలాగే ఏం జనాల్లో రెవల్యూషన్ వస్తే ఏది ఆగలేదు. చాలా వరకు పథకాలు ఇవ్వలేక డైవర్షన్ అంటున్నారు. నిజమేనా? పథకాలు ఇవ్వలేక డైవర్షన్. పథకాలు ఏమి ఇవ్వట్లేదు కదా. అమ్మఒడి కూడా కొంతమంది పడింది అంటున్నారు, కొంతమంది పడలేదన్నారు. అన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, క్లారిటీ లేదంటున్నారు. అంతే. రైతుపాలలో ఏ అంశాలు బాగున్నాయి? ఇటు పక్క సూపర్ 6 గతంలో కూడా 9 పథకాలు, అప్పుడు సంక్షేమం, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఎలా ఉంది సంవత్సరంన్నర పాలన? 13 నెలలు అవుతుంది దగ్గర. చాలా బాగానే ఉందండి. అది ఏ అంశాలు బాగున్నాయి? అదే ఇప్పుడు తల్లికి వందనం అనేది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. మాకనేది పనులు ఉంటున్నాయి. అది మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు పర్యటన ఉంది ఈరోజు. కొంచెం ఆంక్షలతో కూడుకుని రమ్మంటున్నారు. గతంలో ఎక్కడికి వచ్చిన ఇబ్బందులు అవుతున్నాయి, చనిపోతున్నారు, టైటిల్ కింద పడుతున్నారు, కొంచెం పర్మిషన్స్ నిమిత్తం రమ్మంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదేనంటారు? అలా అంటే యాక్చువల్గా మనకు తెలియదండి, అది అంతవరకు మనం ఇంకా రాలా. మనకంటే బాగానే ఉంది. అది అంటే ఏం లేదు సార్, కాకాని గోవర్ధన్ గారు కానివ్వండి, అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అని ఉన్నారు, వీళ్ళని కలవడానికి వెళ్తున్నారు. ఏంటి అంటే కనుక ఆయన జైల్లో ఉండడం జరిగింది ములాఖత్తు మీద. ఈ అక్రమ అరెస్టుల నిమిత్తం కూడా ఒకసారి పర్యటన అనమాట. అయితే గతంలో ఎక్కడికి వెళ్ళినా మామిడి రైతుల్ని, పత్తి రైతుల్ని కలిశారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. జనం స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే మామూలుగా జగన్ గారు అంటే వెళ్ళటం సామాన్యం, ఆయనకి ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు మరి రావటం కొంచెం అలా జరగటం అంటే మనకి చాలా వరకు ఎక్కువ జనాభా ఉంది, కానీ పోలీసు కొంచెం ఎక్కువ శాతం వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంచెం బాగానే ఉండిద్ది. కేటగిరీ సెక్యూరిటీ కూడా తగ్గించడం జరిగింది, కొంచెం ప్రాణహాని ఉందన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా ఉంటే బాగుంటుంది? కొంచెం సెక్యూరిటీ ఇవ్వచ్చు అంటారా? సెక్యూరిటీ ఇవ్వచ్చు, మరి ఇవ్వాలి. మరి అంతమంది జనాభా వచ్చినప్పుడు మరి ఇవ్వకపోతే మరి ఆ జనాభా కొంచెం తొక్కులాటలో చనిపోవటం జరిగిద్ది. అది 15 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు, హెలిప్యాడ్ వద్దకు 10 మందిని రమ్మంటున్నారు. జైలు దగ్గర అయితే 100 మంది పర్మిషన్ ఇచ్చారు, ఇబ్బంది లేదంటున్నారు. ఇలా వెళ్తే బాగుంటుంది. ఇంకా డబ్బులు ఉంటున్నారు కదా, 100 మంది కన్నా ఎక్కువే ఉంటున్నారు వాళ్ళు. అది మరి వాళ్ళని వద్దంటానికి మనం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అభిమానం అనేది ఎవరైనా వస్తారు, ముసలోళ్ళు వస్తారు, ముతకాళ్ళు వస్తారు, వయసు వాళ్ళు వస్తారు. మరి మనం వద్దంటానికి కరెక్ట్ కాదు సార్. ఇటు వస్తే కనుక సింగపూర్ పర్యటన ముగిసింది, బాబు గారు ఒక వారం రోజులు ఉన్నారు, కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఒక పక్క ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర లూలు మాల్ కానివ్వండి, అమరావతి కేంద్రంగా ఒక 50,000 ఉద్యోగాలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడా త్వరితగతిన నిర్ణయాలు ఉండబోతున్నాయి. అమరావతి కూడా కట్టడాలు ఫాస్ట్గా చేస్తున్నారు మంత్రి నారాయణ గారు. సింగపూర్ కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. ఈ కన్స్ట్రక్షన్లో భాగస్వామ్యం వాళ్ళదేనంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారు మనకి విజయవాడలో
ఇది మెట్రో రైలు తేవటం అదంతా చాలా కొంచెం మనకి ఇది జనాభా కొంచెం బాగానే ఉండిద్ది. మెట్రో రైలు అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారు. ఆయన కూడా పర్యటన చాలా బాగుండిద్ది. తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళ భవిష్యత్తులో 3 ఏళ్ళలో అమరావతి ఒక 40% పూర్తయితే మనం ఈ స్థలాలు చూపించడానికైనా రేపు రైతులకి ఇచ్చే స్థలాలకైనా కానీ అంతా ఆస్కారం ఉంటుంది. వాళ్ళు నమ్మి మళ్ళీ స్థలాలు ఇస్తారంటున్నారు. కంపెనీలు కూడా రావడానికి ఆస్కారం ఉందంటున్నారు. ఎలా అని అయితే అమరావతి రావటం మంచిదే అంటున్నారు. రైతులు కొంచెం మరి రైతులు కూడా కొంచెం చూసుకోవాలి కదా. అది ఏం సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటున్నారు, మరియు ప్రజల సమస్యలు అంటున్నారు. ఒక యాప్ కనిపెట్టారంట. యాప్లో ఏదైనా సమస్య ఉంటే పెట్టుకుంటే మాజీ ప్రభుత్వంలో ఉన్నా కానీ వచ్చి హెల్ప్ చేస్తామంటున్నారు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. ఎలా ఉంటుంది ఈ విధానం? కొత్తదేనా? ఇప్పుడు జగన్ గారు ఆ యాప్ తీసుకొస్తానంటే మంచిదే పద్ధతి. అది అంటే ఆయన ఏమంటున్నారంటే ప్రతి కార్మిక అంటే ఆయన అభిమాని ఎవరైనా సరే సమస్య అనేది చూపిస్తే బాగానే ఉండిద్ది అంటున్నారు. అంటే ఏంటంటే మాకు ఏదైనా జరిగినా ఏం జరిగినా సరే తర్వాత అనేది చూపిస్తాం అంటున్నారు. మరి అది ఎలా ఉండబోతుంది? పర్యటన రసాభాసగా ఏమైనా సాగుతుందంటారా? మంచి వార్నింగ్లు ఏమైనా ఉంటాయి అంటారు? అదైతే మనకి తెలియదు అన్న. అది మనకి ఎందుకు. పక్క వస్తే మరి ఎలా ఉంది ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానివ్వండి, కరెంట్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు కొంచెం ఇబ్బంది అంటున్నారు. ఎక్కడెక్కడ పైప్ లైన్లు అన్నీ శుభ్రంగా చేస్తున్నారు. మొత్తం పైప్ లైన్లు అంతా అంటే ఎక్కడికక్కడ పాల్గొట్టేసి ఆ డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. అది ఈ కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? కరెంట్ ఛార్జీ ఎప్పుడు ఎవరు వచ్చినా సరే అలాగే అది ఎవరైనా అలాగే కట్టేవాళ్ళు. స్మార్ట్ మీటర్లు పెడితే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. చాలా మందికి అవగాహన లేదు. వ్యాపార సముదాయాలకు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తాము, తదుపరి అందరూ ఓకేనంటేనే ముందుకెళ్తామని ప్రభుత్వం అంటుంది. ఇబ్బంది ఏంటంటే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినట్టే అంటున్నారు. అది మనకి ఇంకా నేను తెలుసుకోలేదు. సంక్షేమ పథకాల లిస్టు బాగానే ఉందనే. తల్లికి వందనం, తల్లికి వందనం, ఈ రేషన్ డిపోల్లో తీసుకోవడం కొంచెం ఆ వెహికల్ పెడితే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అక్కడక్కడ నేను చూశానన్న. అది వాళ్ళకి కొంచెం సహకరిస్తే కొంచెం బాగానే ఉండిద్ది. ఆడబిడ్డ నిధి ఉంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15, నిరుద్యోగ వృత్తి కూడా ఆలోచిస్తామంటున్నారు. కాకపోతే P4కి అనుసంధానం చేస్తే బాగుంటుంది. ధనికులు వచ్చి P4 విధానంలో పేదరిక నిర్మూలనకి హెల్ప్ అవుతుంది. దత్తత తీసుకున్నట్టు గ్రామాలు ఆటో వాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఇద్దామని సార్. అది ఇబ్బంది అవ్వకపోతే అది ఆడవాళ్ళకి రస్తానా అదొకటి ఇది బస్సు ఫ్రీ అంటున్నారు. చాలా బాగుంది అది పథకం కూడా. కొంచెం ఆటోలో చూసుకోవాలి సార్. నేను ఆటో డ్రైవర్ని. అది కొంచెం మాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే పర్లేదు. మరొకసారి ఏదో 10,000 అని చెప్పి మచిలీపట్నం నియోజకవర్గం మంత్రి గారు అంటున్నారు, కొల్లు రవీంద్ర గారు. ఏదైనా ఇచ్చే అవకాశం ఉందంటారు? 10,000 ఏదో సహాయం అంటున్నారు. మరోసారి ఆటో వాళ్ళ డ్రైవర్లకా ప్రతి నెల సార్? సంవత్సరానికి ఒకసారి అంటే సార్ మరి ఆటో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా సార్. అది సంవత్సరం అంటారు. అంటే సొంత ఆటో వాళ్ళు ఉంటారు, ఈఎంఐలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అంటే ఎవరైనా ఫ్రీ ఎక్కేస్తారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యి సార్. సంవత్సరానికి 10,000 వేస్తే మనవాడు తోలుకుండేది రోజుకి 500 అంటే నెల 15,000. అది కొంచెం రొటేషన్ తగ్గిద్ది. మీరు సంవత్సరానికి 10,000 కాకుండా ఏదైనా ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోండి సార్. అది ఏం లేదండి అభివృద్ధి. ఏదో ప్రజల మెప్పు కోసం ఏదో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం పెడుతున్నారు కానీ తప్ప అభివృద్ధి ఏం కనపడతలేదు. ఏ పథకాలు ఇవ్వలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఇదంటే ఎప్పుడు ఉన్న తతంగం అది. ఆయన చేసే పనులన్నీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అన్నాడు. పథకాలు ఇచ్చినప్పుడు ఆలోచించి పథకాలు మాట్లాడాలి. అంతేకాని తప్ప ఏదో పుసి ఇచ్చేసి గతంలో చేసేటట్ట ఇప్పుడు జగన్ భయపడి ఏదో ఒక పింఛన్ అన్నది ఒక అమ్మఒడి అనేది ఇచ్చాడు జగన్ భయపడి. అదేం ఇచ్చేవాడు కాదు. అంతేకాని ప్రజల మెప్పు కోసం ఏదో చేస్తున్నాడు అంతే. కాపురం ఇది నిలబడే కూటమి ప్రభుత్వం అలా ఉన్నది. ఇదే విషయంలో చూసుకుంటే నెల్లూరు పర్యటన కూడా ఆంక్షలు ఉన్నాయి సార్. ఈరోజు ఇటుపక్క ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, కాకాని గోవర్ధన్ కలవడానికి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎంతోమందిని రావద్దు అంటున్నారు. వస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటారు. దేనికంటారు? ఏముంది, ఎంతమంది రావద్దన్నా జనాలు ఆగరండి. ఎటో రకంగా వెళ్ళిపోతారు, ఎన్నో రకాలుగా వెళ్తారు. అంతేకాని తప్పగానే జగన్ అభిమానం అలాంటిది. అంతేగాని ఎంతమంది పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ కూడా కొద్దిగా అటు ఏంటంటే వాళ్ళకి బాధలు ఏమిటి ఉంటాయి, రిస్కులు ఉంటాయి. దానివల్ల అటు మొగ్గు చూపిస్తున్నారు. ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే దేశం బాగుపడుతుంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. ఏదో పనికి మాలి దానికి ఇచ్చారు లా అండ్ ఆర్డర్. హోమ్ మినిస్టర్ అది ఏమో హోమ్ మినిస్టర్ అది పనికి వచ్చేవాడు చేయాలి, పాప తాపాలతో చేయకూడదు. ఏదైనా గవర్నమెంట్కి నచ్చింది చేసుకోవాలి. అంతేగాని నన్ను ఆ రోజు అరెస్ట్ చేశారు, ఈ రోజు నేను అరెస్ట్ చేస్తున్న అధికారం అంటే ఎవరికి అలా చేయకపోతే ప్రజలు ఏం పిచ్చోళ్ళ అంటే డైవర్షన్ చేస్తున్నారు. పథకాలకు డబ్బులు లేక ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మనతోనే అనిపిస్తున్నాడు మాట్లాడితే పొద్దున్న పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మీరు ఏదో చేయండి, మీరు ఏం చేయమంటే అది చేస్తాను అంటాడు 10 మందిలో.
ఇండైరెక్ట్గా ఏమో ఈ రకంగా పురమాయించాడు. సంక్షేమం ఇవ్వలేక అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు మాజీ మంత్రులు, ఎందుకు సార్ ఇవన్నీ కేసులు అంటారు? అరెస్ట్ చేయడం అన్నది చాలా తప్పు అండి. అది సుప్రీంకోర్టులో ఒక పక్కన వార్తలు పెడుతున్నారు. అయినా కానీ వినిపించుకుంటే ఏంటంటే డబ్బు ఉందండి, డబ్బు ఉన్నది సంస్థలు మెయింటైన్ చేస్తున్నారు. సంస్థలు ఎంతవరకు మెయింటైన్ చేస్తారు ప్రజలు చూస్తున్నారు, ఎంతవరకు చూస్తున్నారు చేస్తారు. కానీ రేపు పొద్దున్న గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టిన తర్వాత అప్పుడు తేలుతుందండి. జడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తగ్గించారు దేనికంటారు సార్? ఎందుకంటే సీఎంకి ఇవ్వాల్సిందే కదా, మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే సెక్యూరిటీ అని ఇస్తే బాగుండేది. కానీ ఒకటి ప్రాణహాని ఉంది. ఎవరండి సెక్యూరిటీ? ఎవరు ఏదో నామకాస్త ఇస్తారు, అంతేగాని జగన్ ఏదో చేయాలని చేస్తున్నారు. ఏదో రకంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ చంపేశారు, బెల్ట్ బాంబులు పెట్టేసి అదే టైప్ అవుతుంది. ఈయన కూడానే చెప్పలేమది. ఇది చంద్రబాబు నాయుడు మహా మేధావి, ఈ ఇందిరాగాంధీ అంటే మహా మూర్ఖుడు. ఇందిరాగాంధీ అంటే ఆ టైంలో అందరినీ అనగొట్టింది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళని అనగొట్టింది. ఇది అందరిని అనగొట్టేస్తున్నాడు. ఇంకేంటి ఏ పరిపాలన అన్నది. జనం స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఈరోజు ఆపగలరా? జనాలు ఆపలేదండి, జనాలు ఆపలేరు. వాళ్ళు ఇవ్వాల్సింది వేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఏదైనా అడిగితే ప్రశ్నించడం వాళ్ళని బొక్కలు చేస్తున్నారు. అది సమంజసమా? నీకు ఎందుకు ఇచ్చావు పరిపాలన? చక్కగా చేసుకుంటామనే కదా. ఏది నీ మీద ఖర్చు తీర్చుకోవడానికి నీ మీద పగ ఉన్న వాళ్ళని వేసేసుకుంటే ఏంటి సమాజం కదా. సింగపూర్ పర్యటన ముగిసింది కానీ సార్ వాళ్ళు ఇచ్చే హామీలు ఎంతవరకు నిజమంటారు? వస్తారా నిజంగా? అన్నీ బోటకమండి. అన్నీ ఒక్క కంపెనీ రాదండి. ఏదో అని సింగపూర్ అని అది చెప్పని ఏదో డబ్బులు వాళ్ళ మమకారం కోసం ఏదో చేసుకుంటున్నారు, అంతేకాని ప్రజల కోసం కాదు. అదేదో 40,000 ఎకరాలు అన్నాడు, 35,000 ఎకరాలు అన్నాడు. ఇవన్నీ ఏమండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే 10 సెంట్లు అరగడం అవసరం లేదు, 1 సెంటున్నరలో కట్టుకోవచ్చు. అంతేగాని 40 ఎకరాలు కావాలని నేను చెయ్యి, నువ్వు సచివాలయం కట్టు, ఇవన్నీ చెయ్యి, పరిపాలన చెయ్యి, ప్రజలు అనుకూలంగా చెయ్యి. అంతేగాని 40 ఎకరాలు ఇంకా ఎంతవరకు కొన్నావో, ఎంతవరకు నువ్వు అమ్మేసావు, ఎంత మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయట పెడితే బయట తేలుతారు రంగు. అంతేగాని ఎవరికి ఇచ్చావో ఏంటన్నది బయట పడుతుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఎవరికి రాసి ఇచ్చావు అన్నది అక్కడ తేలుతుంది. అంతేగాని నీ పేరు మీద చెప్పి బయట వాళ్ళు కంపార్జించాడు, అది ఎందుకు? అది తప్పది. ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు పల్లెటూరులో అన్నీ ఎవరికాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈ పరిపాలన ఏంటి, వ్యవహారం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎంతలో మాట్లాడతారో పెద్దవాళ్ళ సుబ్బారావు అనుకుంటూ ఉంటారు. ఎవరైనా కానీ మనల్ని వేస్తారా మొక్కలని అని భయంతో చచ్చిపోతున్నారు. కానీ తప్ప కానీ నిర్భయంగా ఎవరు లేరు, భయంగా లేరు, అంత భయంగా ఉన్నారు. అధికారులు కూడా అంతే అలాగే ఉంటున్నారు. ఏంటంటే తప్పదు. ఏంటంటే అధికార పార్టీ కాబట్టి ఏదో చేయాలని చేస్తున్నారు. ఏముండే జగన్ ఉన్నప్పుడు ఎవడన్నా స్ట్రైక్ చేశాడా? ఏ కమ్యూనిస్ట్ లీడర్ అయినా ముందుకు వచ్చాడా? ఈ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఈ చేతకానితనం అది, అంతే. ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? అందులో సింగపూర్ పర్యటన ముగిసింది, బాబు గారు కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇటు కంపెనీలు కూడా వలస కడతాయి అంటున్నారు. అమరావతి కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా సింగపూర్కి అవకాశం ఇచ్చారు మరొకసారి. ఎలా ఉంది? బాగుందండి. ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? ఈ పెన్షన్ అవన్నీ బాగానే ఉన్నాయిగా, అన్నీ బాగానే ఇస్తున్నారు. 1వ తారీఖు రేషన్ ఇస్తున్నారు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు. రేషన్ అన్నీ బాగుంది, పరిపాలన బాగానే ఉంది. సూపర్ 6లో మిగతా పథకాలు కొంచెం సమయం పట్టినా ఇస్తారా? కొంచెం టైం అడుగుతున్నారు కదా వాళ్ళు కూడా. ఇస్తారు కదండి, హామీ ఇచ్చినప్పుడు ఇస్తారు కదా. మరి మాజీ ప్రభుత్వాలు ఏమో సరిగ్గా చేయట్లేదు, అంతా డైవర్షన్ అంటుంది, నిజమేనా? అది డైవర్షన్ అంటే ఏముందండి, అందరికి కనిపిస్తూనే ఉంది అందరికీ, అన్నీ ఇస్తూనే ఉన్నారుగా. గ్యాస్ సిలిండర్ అన్నారు, ఫ్రీ బస్సులు అంటున్నారు. ఫ్రీ బస్సు కూడా ఈయన వచ్చిన వాళ్ళకి అదే వస్తుంది. ఎలా ఉండబోతుందన్న? రోడ్ల వ్యవస్థలు బాగున్నాయి కదండి. ఇంతకుముందు రోడ్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు పర్యటనకు అడ్డంకులు క్రియేట్ చేశారనేది మాజీ ప్రభుత్వాల వాదన. ఈ రోజు నెల్లూరు పర్యటన ఉంది, కాకాని గోవర్ధన్ గారిని కలిసి రాసిపోతున్నారు. ఎలా ఉంటుంది? ముందు హెలికాప్టర్ వద్దని ఆపేశారు, మరి ఇవాళ ఈ రోజున అదే స్పాట్లో దేనికి పెడుతున్నారు? మరి అదే దాంట్లోకి దేనికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా జనసంద్రాన్ని అడ్డుకోవడం కష్టం అవుతుంది. కొంచెం లీగల్గా మేము కొంచెం రిస్ట్రిక్షన్స్ ప్రకారం రండి, లిమిటెడ్గా రండి అంటున్నారు. అవును, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందే కదండి, ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది. ప్రభుత్వం జనాలకి ఎవరికైనా ఇబ్బంది, జనమే ఎక్కువ వచ్చేప్పటికల్లా ఎవరికైనా ఇబ్బందే కదా. టైర్ కింద పడి ఒక ఆయన చనిపోయాడు, ఆ వ్యవహారం నుంచి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి. అవును, ఈ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. జెడ్+ కేటగిరీ కూడా కొంచెం తగ్గించడం జరిగింది. సో ఈ నిమిత్తం కూడా మాకు ప్రాణహాని ఉంది జగన్ గారు, కానీ మాజీ ప్రభుత్వాల వాదన నిజమేనా? ప్రాణహాని ఉందా? ఆయనకి ప్రాణహాని ఎలా ఉండిద్ది, దేనికి ఉండిద్ది? ఎవరైనా ప్లాన్ చేయాలి కదా. ప్రాణహాని అంటే ఎవరికేం పని ఆయన చేయడానికి? ఆయన చేసిన స్కామ్లు అందరికీ అన్నీ తెలిసిన విషయాలే అన్నీ.
అలా చూసుకుంటే మరి ఒక పక్కేమో వీళ్ళు ఎంతమంది వచ్చినా మేము చూసుకుంటాము, మీకు సంబంధం లేదని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి వాళ్ళ పర్యటన గురించి. కాకాని గోవర్ధన్ గారు పర్యటన జైల్లో ములాఖతే కాబట్టి అంత ఇంపార్టెన్స్ వద్దంటే జనరల్గా రమ్మంటున్నారు. ఇప్పుడు పలకరించడానికి సైన్యంతో వెళ్తారండి, ఒకళ్ళు వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటని కనుక్కుంటారు అంతే. ఇప్పుడు నాకు వెనకమాల జనం కావాలి, నేను ప్రయత్నం చేయాలి, అది ఇప్పుడు పక్కన జనానికి ఇబ్బంది కదా, నీ ప్రయోజనం కోసం ఎదుటి మనిషిని ఇబ్బంది పెడుతున్నావు అంతే. మళ్ళీ తదుపరి మాజీ మంత్రి గారు కొవ్వూరు నియోజకవర్గం అన్నపరెడ్డి ప్రసన్న కుమార్ కూడా కలవడానికి వెళ్తున్నారు. మళ్ళీ జనసంద్రోహంతో ఏమైనా ఇబ్బంది అయిద్దామని చెప్పి మొత్తం అష్టదిగ్బంధనం చేస్తున్నారు పోలీసులు ఎక్కడైతే నెల్లూరు నియోజకవర్గం. ఎలా ఉంటుందంటారు? సామరస్యంగా పోయేదానికి ఇంత అవసరం అంటారు? అవసరం దేనికని? ఇప్పుడు 4-5 వెళ్ళి చక్కగా కనబడి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుకునేది వేరేగా ఉండేది కదా. విపక్ష నేతగా ఏమో నెల్లూరు పర్యటన ఉంది, ఒక పక్క సింగపూర్ పర్యటన ముగించుకుని ఈయన కూడా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ ప్రతిపక్ష నేత ఎవరైతే ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నారో అనేక ఆంక్షలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? చాలా తప్పు పని చేస్తున్నాడు ఆయన. ఈ ఆంక్షల్లో వెళ్ళటం అనేది ఆంక్షల ప్రకారం వెళ్తే అందంగా ఉంటుంది, లేకుండా మొబిలైజేషన్ చేసి డబ్బులు ఇచ్చి జనాలు పోగు చేసుకుని ఎన్ని వెళ్ళటం వల్ల అరాజకాలు సృష్టించడానికి సిద్ధపడ్డాడు. పోలీసులు అన్ని ఆంక్షలు పెట్టారు సార్, 10 మందే రావాలంటున్నారు, 100 మందికే పర్మిషన్ అంటున్నారు. పోలీసుల ఆంక్షలు కూడా అది ధిక్కరించి వెళ్తున్నాడు కాబట్టి అతని మీద ఎటువంటి భయంకరమైన చర్యలు తీసుకుంటే ఇక ముందు కూడా అటువంటి ప్రయాణం చేయకుండా ఉంటాడని మేము ఆకర్షిస్తున్నాం. ఒక పక్క కాకాని గోవర్ధన్ గారిని, ఒక పక్క నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ని కలుస్తానంటున్నాడు ఆయన. నేర చెత్తులు ఉన్నాం, జైల్లో ఉన్నాం పలకరించి అక్కడి నుంచి ఊరేగింపుగా నల్లపల్లి వెళ్ళడానికి 10 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక అవకాశంగా తీసుకుని జనాలు మొబిలైజ్ చేసుకుని ఊరేగింపుగా వెళ్తే పోలీసు వారు ఏం చేస్తారులే అనే ధిక్కార తీవ్రతో ఉన్నాడు. ఏదైతే ఘటన జరిగిందో ఆయన పైన ఇంటి పైన పరామర్శ అంటున్నారు. ఇప్పుడు అన్ని చేసే పరామర్శలన్నీ కూడా వేస్ట్ పరామర్శలు. మరి ఆపగలరా సార్ పోలీసులు? జనాలు ఆపగలరా? జనాలు ఆపడానికి పోలీసు కఠిన చర్యలు తీసుకుంటే ఆపుకోగలరు. పోనీలే ఇట్లాగంటే ఆయన అట్లాగే ఉంటాడు, ఇది ఇట్లాగే ఉంటుంది. అంటే వచ్చేది మా ప్రభుత్వమే, తప్పకుండా తిరిగిస్తామని గతంలో కూడా చాలా పర్యటనలో చెప్పారు ఆయన. మరి ఎలా ఉండబోతుంది? డైవర్షన్ పాలిటిక్స్, నచ్చని పోలీసులు వేరే శాఖలకు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ అంటున్నారు కదా ఆయన కూడా. అదేమీ లేదు, ఆయన వల్ల ఏదిగా ఆయన వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ కుంభకోణాలన్నీ హోదాని కూడా చుట్టుకుంటాయి. పాత కుంభకోణాలు, కొత్త కుంభకోణాలు ఇవన్నీ తీసిన తర్వాత ఎలక్షన్ టైంలో ఆయన లోపలే ఉంటాడు. అక్రమ మైనింగ్ కేసులో ఉన్న కాకాని గోవర్ధన్ జైల్లో ములాఖత్ అవుతున్నారు అంటున్నారు. హెలిప్యాడ్ వద్దకు 10 మందే పర్మిషన్ అంటున్నారు సార్. ఏదైతే ఈ యొక్క జనం స్వచ్ఛందంగా వస్తే ఖచ్చితంగా కేసులు పెడతామని పోలీసులు అంటున్నారు. ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు మీరితే కనుక. అవును, ఏం చేయాలి? పెట్టాలి, కేసులు పెట్టాలి. పెట్టి ఒకసారి చేస్తే రెండోసారి ఇటువంటి ఆంక్షలన్నీ కూడా కంటిన్యూ చేయకుండా ఆంక్షల ప్రకారం తయారు చేస్తాయి. వీళ్ళ ఉదారత్వం చేయడం వల్ల ఆయన అట్లా పెచ్చిరేగిపోతున్నాడు కాబట్టి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కేటగిరీ సెక్యూరిటీని కూడా తగ్గించింది. రెండో చూసుకుంటే ఈయనకి ప్రాణహాని ఉందని గతం నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా. జడ్పెన్స్ కేటగిరీ తగ్గించడానికి వీళ్ళకి ఏం సవాల్ లేదు. అదే పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం అతనికి ఉండే సెక్యూరిటీ అతనికి ఉంటుంది. కానీ ఎవరు తగ్గించేది వీళ్ళకి అపోహలు పడిపోయి ఏదో నెట్టాలి కాబట్టి ప్రతిపక్షంగా ఏదో పాలక పక్షం మీద నెట్టుతున్నారు అంతే. పర్యటన దేనికి ప్రజెంట్ దేనికంటారు అసలు? అక్కడ ఉన్న కార్యకర్తలు డీలా పడకుండా ఉండడానికి ఇట్లా ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్తే అసలు ఉన్నోడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి ఏదో ఇట్లా చేసుకుంటే చేసిన డబ్బు ఉంది కాబట్టి ఆ పర్యటనలు ఖర్చు పెట్టుకుంటూ ఇట్లా తిరుగుతూ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చేస్తున్నాడు తప్ప ప్రజల్లో సానుభూతి లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.